ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయనను ఈడీ అరెస్ట్ చేసి ఆల్రెడీ జైల్లో ఉంచింది. ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే రెండు ఒకటి కేసు, మనీ లాండరింగ్ కేసు. ఎక్సైజ్ కుంభకోణంలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని కొంతమంది తమకు కావలసిన మద్యం వ్యాపారులకు అనుకూలంగా రూపొందించి లాభపడ్డాడు కేజ్రీవాల్. అలాగే ఈ మొత్తం పాలసీని సెలెక్ట్ మద్యం వ్యాపారులకు అనుకూలంగా మార్చిన కుట్రదారుడు కూడా కేజ్రీవాల్ అనేది ఏజెన్సీల ఆరోపణ. సో ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసి ఉండగా అదే కేసులో సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది? సమయము సందర్భం ఇక్కడ కీలకం. విషయం ఏంటి అంటే కేజ్రీవాల్ను గత కొంతకాలంగా ఆయన చాలా కాలంగా జైల్లోనే ఉన్నాడు. ఒక ఎన్నికల సమయంలో మాత్రము కొంత ప్రచారానికి వెసులుబాటు కోర్టు ఇస్తే బయటకు వచ్చాడు. ఈ కేసు 2 ఏళ్లుగా నడుస్తోంది. వివిధ సందర్భాల్లో అనుమానితులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కేజ్రీవాల్కు డబ్బులు ముట్టినట్టు మనీ ట్రైల్ అంటారు. ఇంకా పలానా వారి నుంచి పలానా చోటికి డబ్బు చేరింది అనేది ఇప్పటి వరకు మనీ ట్రైల్ అయితే దొరకలేదు. అలాగే డైరెక్ట్ ఎవిడెన్స్, ప్రత్యక్షంగానే దీని లబ్ధిదారుడు కేజ్రీవాల్ అనే ఎవిడెన్స్ కూడా దొరకలే. ఇప్పటివరకు ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే అక్యూజ్ నిందితులు కొంతమంది ప్రాసిక్యూషన్ అంటే ఈడీ సిబిఐలకు మేము మీకు అనుకూలంగా ఉంటాం, మీకు సహకరిస్తాం అంటూ అప్రూవర్గా మారి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రమే కేజ్రీవాల్ ఇప్పటి వరకు జైల్లో ఉన్నాడు. సో ఈ పరిస్థితుల్లో ట్రయల్ కోర్టు, కింది కోర్టు ఎక్కడైతే విచారణ జరుగుతుందో ఆ కోర్టు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి? కోర్టు, ఆ ట్రయల్ కోర్టు ఏం చెప్పింది? మీకు మనీ ట్రైల్ అంటే డబ్బు కేజ్రీవాల్కు చేరింది అని ప్రత్యక్ష సాక్ష్యాధారాలకు దొరకకపోతాయా అనే అనుమానంతో, దొరకాలి అనే ఆ కోరికతో సుదీర్ఘకాలం ఒక వ్యక్తిని జైల్లో ఉంచరాదు అని కోర్టు భావించింది. అంటే నువ్వు ఎప్పటిదాకా జైల్లో ఉంచుతావు? నాకు మనీ ట్రయల్ దొరికేదాకా జైల్లో ఉంచుతావా? డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికేదాకా జైల్లో ఉంచుతావా? అందువల్ల మీకు రీజనబుల్ టైం ఇచ్చారు. 2 ఏళ్ళుగా 2 ఇయర్స్గా ఈ కేసు నడుస్తుంది. ఇట్స్ ఎ వెరీ రీజనబుల్ పీరియడ్. మనీ ట్రయల్ ఉంటే పట్టుకోవటానికి, డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే పట్టుకోవటానికి. మీకు దొరుకుతుందో లేదో తెలియని ఎవిడెన్స్ కొరకు కేజ్రీవాల్ను ఇంకా జైల్లో ఉంచడం న్యాయం కాదు అని దిగువ కోర్టు భావించి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు డీటెయిల్డ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి ముందైతే కింది కోర్టు ఇచ్చిన స్టేను నిలిపివేసింది. దాంతో కేజ్రీవాల్ చివరి నిమిషంలో బయటికి రావాల్సిన వ్యక్తి జైల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత డీటెయిల్డ్ ఆర్డర్ ఇచ్చి కూడా దిగువ కోర్టు ఇచ్చిన విడుదలను నిలిపివేసింది హైకోర్టు. హైకోర్టు వాదన ఏంటంటే ఫుల్ మెటీరియల్ చూడకుండానే దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అందువల్ల ఈ కేసులో ఉన్న పూర్తి సమాచారాన్ని పరిగణలోకి తీసుకోలేదు దిగువ కోర్టు అంటూ హైకోర్టు భావించింది. దీన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చే ఫుల్ జడ్జిమెంట్ కొరకు ఆగుతామంటూ వాయిదా వేసింది. సరిగ్గా ఆ సమయంలో సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఈ సర్కమ్స్టెన్సెస్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం కనుక బెయిల్ ఒకవేళ ఇస్తే కేజ్రీవాల్ను విడుదల చేయాల్సి వస్తుంది కనుక వెంటనే సిబిఐ రంగంలో దిగి అరెస్ట్ చేసింది. అప్పటిదాకా చేయలేదు. ఈడీ అరెస్ట్ చేసి కొన్ని వారాలైంది, కేసు నడవబట్టి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు సడన్గా సిబిఐ ఎందుకు రంగంలో దిగింది అంటే ఒకవేళ ఈడీ కేసులో గనక కేజ్రీవాల్కు బెయిల్ను సుప్రీంకోర్టు ఇస్తే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక రాకుండా ఉండేందుకు సిబిఐ లోపలేయడం. అంటే ఈడీ కాకపోతే సిబిఐ, సిబిఐ కాకపోతే ఈడీ, ఈ 2 కాకపోతే ఎన్ఐఏ, ఏదో ఒక ఏజెన్సీ రంగంలో దిగి ఏదో ఒక కేసు పెట్టి కేజ్రీవాల్ను శాశ్వతంగా జైల్లో ఉంచాలి అనే ప్రయత్నం చేస్తోందన్న భావన ఈ సర్కమ్స్టెన్సెస్ చూస్తే కలుగుతుంది. డెఫినెట్గా కేజ్రీవాల్ పైన ఆరోపణలు, సీరియస్ ఆరోపణలు, దానిపైన విచారణ జరిపించాల్సిందే. కానీ ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్ర సంస్థలు కానీ
ఈ రకమైన అనుమానాలు కారణమయ్యే పరిస్థితులు కాకుండా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ జరిపి కోర్టు ముందుంచి కోర్టు నిర్ణయాన్ని పాటించాలి. కానీ అలా కాకుండా సిఈడి కేసులో ఎక్కడ బెయిల్ వస్తుందో అనే అనుమానంతో సిబిఐ అరెస్ట్ చేయడం, రేపు సిబిఐ కేసులో బెయిల్ వచ్చే సమయానికి ఈడీ మరో కేసు పెట్టడం, సిబిఐ ఈడీ సరిపోకపోతే రేపు ఇంకో సంస్థతో కేసు పెట్టించడం, ఏదైనా చేసి నేను జైలు నుంచి బయటకు రాకుండా చూస్తాను అనే ధోరణి క్లియర్గా కనబడుతుంది. అది కూడా దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడం, హైకోర్టు రద్దు చేయడం, మళ్ళీ సుప్రీంకోర్టులు తీర్పులు, ఇది న్యాయ వ్యవస్థ కూడా ఒక కన్సిస్టెన్సీ లేదా అనే భావన ఒక సాధారణ పౌరుడికి వస్తుంది. అందువల్ల సిబిఐ ఈడీ ఇప్పటికైనా దే షుడ్ కమ్ క్లీన్. ఈ పొలిటికల్ గేమ్లో కేంద్ర సంస్థలు కూడా భాగస్వామి అవుతున్నాయి అనే విమర్శ రావడం ఆ సంస్థల గౌరవాన్ని తగ్గిస్తుంది.